టిమ్స్ ఆసుపత్రి పనులు తుది దశకు చేరుకున్నాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. సెప్టెంబర్ నాటికి పేద ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశ వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలిపి దేశంలో అశాంతి సృష్టించే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. సీజేపీ వంటి సంస్థలతో కలిసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార నివాసాన్ని ముట్టడించే పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండించారు. దేశ భద్రతకు విఘాతం కలిగించే చర్యలను ప్రజలు ఎప్పటికీ సమర్థించరని పేర్కొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు మన టీమ్స్ అల్వాల్ వర్క్ స్టేజ్ ఎలా ఉంది, తొందరగా కంప్లీట్ చేయాలనేసి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ ఇద్దరు కూడా నాతో పాటు ఇక్కడ ఉన్నారు. వారికి కూడా నమస్కారం. కాంగ్రెస్ నాయకులకి నమస్కారం. ఈరోజు వాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే ఆర్ఎన్బి తరపు నుంచి 90% వర్క్ కంప్లీట్ అయింది. మెడికల్ కూడా కంప్లీట్ అయిపోతే సెప్టెంబర్ మాసంలోనే ఈ యొక్క హాస్పిటల్ పేషెంట్స్కి అందుబాటులో తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం కూడా దీన్ని తొందరగా కంప్లీట్ చేసి ఎవరైతే ఇబ్బంది పడుతున్న పేషెంట్స్ ఇప్పుడు నా దగ్గరికి రోజు కూడా నేను కూడా పోయి మొన్న ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఎక్కువ మందికి అయితే నీమ్స్కి వెళ్తా అంటారు. గాంధీ హాస్పిటల్కి వెళ్ళడం కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే పైసలు ఎక్కువ అవుతున్నాయి. గాంధీకి వెళ్ళడం అంటే దూరం కావచ్చు, అన్ని వసతులు అన్ని బెడ్స్ కూడా అవైలబుల్ ఉండడం కూడా కష్టమవుతుంది. ఎందుకంటే రోజు రోజు జనాభా పెరుగుతుంది. ఈ పొల్యూషన్ ద్వారా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ హాస్పిటల్ తొందరగా అందుబాటులో తీసుకురావాలన్న ప్రభుత్వంది కూడా ఒక ఆలోచన ఉంది. కాబట్టి వారి ఆదేశాలతోటి మన కంటోన్మెంట్ ప్రజలు కావచ్చు, మల్కాజిగిరి ఈ అల్వాల్ వాళ్ళకి అందరికీ యూస్ఫుల్గా తొందరగా ఉండాలనేసి ఇక్కడికి వచ్చినాం. తొందరగా కంప్లీట్ అయితే చూస్తున్నాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహార శైలిపై బీఆర్